నా ఒపీనియన్కి ఏం లేదు. పిఠాపురం చాలా మంచి ఊరు. అతను ఇక్కడికి వచ్చి అదృష్టవంతుడయ్యాడు. నీకు అందు గురించే పిఠాపురం వచ్చి అదృష్టవంతుడయ్యాడు అతను. పిఠాపురం చాలా మంచి ఊరు, మంచి చరిత్ర ఉన్న ఊరు పిఠాపురం అంటేను. పిఠాపురం చెప్పుకోవాల్సిన పని లేదు. పిఠాపురం మహారాజు మెడ్రాస్లో ఉండిపోడు. పిఠాపురం ఊరు మెడ్రాస్లో కూడా ఉంది. అవునా? మరి ఇంక పిఠాపురం చెప్పుకోండి. కాకినాడ పక్కన మేము చెప్పం. పిఠాపురం అంటే పిఠాపురం అంటాం. పవన్ కళ్యాణ్ చెప్పుకోవాలి. ఈరోజు పిఠాపురం నన్ను నెగ్గించారు ప్రజలు, చాలా మంచి వాళ్ళు. పిఠాపురం ప్రతి కూడా అంటాడు. కానీ నువ్వు నెగ్గిన వార్డులో నెగ్గినా అనుకో, నేను ఈదులో అందరికీ నేను వార్డులో పడుతున్నాను అంటాడు. అది కామన్ డైలాగ్. అది ప్రతి ఓడికి నెగ్గిన తర్వాత ఎవడన్నా అంటాడు. గతంలో ఎంపీగా వంగగీత గారు ఉన్నప్పుడు ఎలాంటి డెవలప్మెంట్ చేశారు? డెవలప్మెంట్ అంటే ఏం చేయలేదు ఎవరు. డెవలప్మెంట్ ఈ ఊరు ఇంకా ఇప్పుడున్న మా చిన్నప్పటి నుంచి ఇలాగ ఉంది అంతే. మళ్ళీ ఎలా ఉండబోతున్నారు అనుకున్నారు సార్ ఈ 5 సంవత్సరాలు? ఏమో బాగుంటుంది అంటున్నారు. మరి అతను వచ్చిన తర్వాత ఏమో డెవలప్ చేస్తాడని చూద్దాం.